హలో అండి. మకర రాశి వారికి జూన్ 2026 నెలలో జరగబోయే అత్యంత కీలకమైన గ్రహ మార్పులు, ఆ మార్పుల ప్రభావాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయోగపడే రత్న ధారణకు సంబంధించిన ఈ సమగ్రమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సోర్స్ మెటీరియల్ని తీసుకొని అందులోని సంక్లిష్టమైన విషయాలను డీకోడ్ చేస్తూ చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ జూన్ నెల మకర రాశివారి తలరాతను ఎలా మార్చబోతోంది? ఎగ్జాక్ట్గా ఇదే ప్రశ్నతో మన విశ్లేషణను స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం పరిశీలిస్తున్న మూలాధారాల ప్రకారం చూస్తే ఇది ఏదో సాధారణమైన నెల కాదు సుమా. మకర రాశివారి జీవితంలో ఒకవైపు అపారమైన విజయాలను, అదే సమయంలో మరోవైపు చాలా సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన సవాళ్లను తీసుకురాబోతున్న ఒక క్రూషియల్ మంత్ ఇది. ఈ మొత్తం ప్రాసెస్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మన విశ్లేషణను 5 స్పష్టమైన భాగాలుగా చూద్దాం. ముందుగా మకర రాశివారి జూన్ యోగాలు, ఆ తర్వాత కెరీర్ మరియు ఆర్థిక పురోగతి, మూడవది రిలేషన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాలుగవది గ్రహబలాలు, రత్నాలు, ఇక చివరగా రత్నాల ఎంపికలో మనం పాటించాల్సిన ప్రాక్టికల్ సూచనలు. సరే, మొదటి విభాగంలోకి వెళదాం. అవే మకర రాశివారికి ఈ జూన్లో ఏర్పడుతున్న పవర్ఫుల్ యోగాలు. ముఖ్యంగా మహాపురుష యోగాల యాక్టివేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా 2 బలమైన జ్యోతిష్య పదాల గురించి మాట్లాడుకోవాలి: రుచిక మహాపురుష యోగం మరియు హంస మహాపురుష యోగం. ఇవంటే ఏంటో సింపుల్గా చెప్తాను వినండి. మకర రాశి వారికి 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ రుచిక మహాపురుష యోగం ఏర్పడుతోంది. దానికి తోడు 7వ స్థానంలో గురువు ఉండటం వల్ల హంస మహాపురుష యోగం ఏర్పడుతోంది. ఈ రెండూ కలిసి నిజంగా ఒక సాలిడ్ ఫౌండేషన్ వేస్తున్నాయి. జీవితంలో పాజిటివ్ మార్పులకు, స్థిరాస్తి వృద్ధికి ఇదొక అద్భుతమైన బేస్ అని చెప్పొచ్చు. మరి ఈ మార్పులు ఎప్పుడు జరుగుతాయి? ఈ టైంలైన్ గమనిస్తే మీకొక క్లారిటీ వస్తుంది. జూన్ 2వ తేదీన గురువు 7వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. జూన్ 8వ తేదీ వరకు 6వ స్థానంలో శుక్ర, బుధగ్రహాల సంచారం వల్ల కొన్ని డైనమిక్స్ మారుతాయి. ఇక జూన్ 15 దాటాకైతే జాబ్ ట్రయల్స్ చేసేవారికి అద్భుతమైన సక్సెస్ రేట్ ఉంటుంది. ఫైనల్గా జూన్ 20న కుజుడు 4వ స్థానం నుండి బయటకు వస్తాడు. ఎప్పుడు అవకాశాలు వస్తాయి, ఎప్పుడు మనం కాస్త అలర్ట్గా ఉండాలి అనేది ఈ టైంలైన్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు 2వ విభాగానికి వద్దాం. అదే కెరీర్ మరియు ఆర్థిక పురోగతి. ఈ కాస్మిక్ మార్పులు మనకు ప్రాక్టికల్గా ఎలాంటి అవకాశాలను అన్లాక్ చేస్తున్నాయో చూద్దాం. ఈ గ్రహాల ప్లేస్మెంట్స్ వల్లొచ్చే రిజల్ట్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 4వ స్థానంలో కుజుడు వల్ల రియల్ ఎస్టేట్ పరంగా లాభాలు, ఆస్తి వివాదాలుంటే అవి సాల్వ్ అవడం జరుగుతుంది. ఇక 7వ స్థానంలో గురువు ప్రభావంతో ఇన్నాళ్లు ఉన్న బ్యాడ్ లక్ పోయి ఒక రకమైన ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుంది. దీనికి తోడు 5వ స్థానంలో రవి సంచారం వల్ల ప్రొఫెషనల్స్కి వాళ్ల టాలెంట్కి తగ్గ గుర్తింపు, మంచి ప్రమోషన్స్ వస్తాయి. మొత్తానికి ఇది చాలా పాజిటివ్ పిక్చర్ కదూ. ఇక 3వ విభాగం బహుశా ఈ విశ్లేషణలోనే అత్యంత కీలకమైనది. ఫైనాన్షియల్గా అంతా బాగున్నప్పటికీ కుటుంబం మరియు సంబంధాలలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. సోర్స్ మెటీరియల్ ప్రకారం జూన్ 8వ తేదీ వరకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. శుక్ర బుధుల సంచారం వల్ల స్త్రీలతో లేదా బంధువులతో తీవ్రమైన విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది. సో వీలైనంతవరకు ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా కాంప్రమైజ్ అవ్వడం మంచిది. అలాగే కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎవరైనా విమర్శించినా అస్సలు రియాక్ట్ అవ్వకూడదు, ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. కొత్తగా పరిచయమయ్యే వాళ్ళకి కాస్త దూరంగా ఉండాలి, లేదంటే లేనిపోని నిందలు, రూమర్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఈ ఒక్క పాయింట్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏ చిన్న మాట అన్నా అది క్షణాల్లో పెద్ద వివాదంగా మారిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఫ్యామిలీలో, ముఖ్యంగా పార్ట్నర్తో అనవసరమైన మనస్పర్ధలొచ్చి మన పీస్ ఆఫ్ మైండ్ దెబ్బతింటుంది. అద్భుతమైన గ్రహబలాలిచ్చిన విజయాల్ని కాపాడుకోవాలంటే ఈ టైంలో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం లిటరల్గా 100% అవసరం. నెక్స్ట్ 4వ విభాగానికి వద్దాం. గ్రహబలాలు మరియు వాటిని సరైన దారిలో పెట్టే రత్నాలు. సోర్స్ మెటీరియల్ వీటిని ఒక యూనివర్సల్ షీల్డ్ లాగా ఎలా వాడుకోవచ్చో చెప్తోంది. ప్రధానంగా 2 రత్నాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ మనం కంపేర్ చేసి చూద్దాం. ఒకటి గురుగ్రహ అనుగ్రహం కోసం ధరించే కనక పుష్యరాగం. ఇది మనకు ధనాన్ని, అదృష్టాన్ని మరియు పిల్లల అనుకూలతను ఇస్తుంది. మరొకటి కుజగ్రహ బలం కోసం వాడే పగడం. ఇది మనలో ధైర్యాన్ని పెంచడమే కాకుండా వివాహ సంబంధిత సమస్యలను తీరుస్తుంది. అలాగే ప్రాపర్టీ లేదా సొంత ఇల్లు లాంటి కలలను నిజం చేస్తుంది.
దేని స్పెషాలిటీ దానిదే. మరి ఈ కనకపుష్యరాగం పగడం ఎవరెవరికి సూటవుతాయని చూస్తే ప్రస్తుత గ్రహ పరిస్థితులను బట్టి ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు మరియు మీనరాశుల వారికి ఈ సమయంలో ఇవి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయని సోర్స్ స్పష్టంగా చెప్తుంది. ఇక మన చివరి మరియు 5వ విభాగం రత్నాల ఎంపికలో మనం పాటించాల్సిన ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. నిజంగా ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. వ్యాపారంలో వృద్ధి కోసం లేదా షేర్ మార్కెట్లో స్టడీస్లో సక్సెస్ అవ్వడానికి బుధుడికి సంబంధించిన పచ్చరత్నాన్ని వాడతారు. అయితే పచ్చ అనగానే ఏదో పెద్ద సైజులో ఉండాల్సిన పనేం లేదు. కేవలం 1 క్యారెట్ లేదా కనీసం అర క్యారెట్ సైజు రాయిని బంగారంలో చేయించి చిటికెన వేలుకు ధరించినా కూడా చాలు. అది అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందని చెబుతున్నారు. బైదవే, డైమండ్కి సంబంధించిన గ్రహం ఇప్పుడు కాస్త శత్రుస్థానాల వైపుంది కాబట్టి ప్రస్తుతానికి డైమండ్ ధరించకపోవడమే మంచిది. ఇకపోతే నీలం రత్నం. ఇది చాలా వోలటైల్ స్టోన్ అండి, అందరికీ పడదు. అందుకే దీని వాడే ముందు ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ టెస్ట్ చెయ్యాలి. డైరెక్ట్గా ఖరీదైన రాయి కొనకుండా మార్కెట్లో దొరికే ఒక 50 రూపాయల నకిలీ రాయిని తెచ్చుకోండి. దాన్ని 1 వారం రోజుల పాటు మీ శరీరానికి తగిలేలా ఉంచుకోవడం లేదా రాత్రిపూట దిండు కింద పెట్టుకుని పడుకోవడం చెయ్యాలి. ఆ 1 వీక్లో ఏవైనా పీడకలలుగాని అనవసరమైన భయాలుగాని వస్తున్నాయేమో అబ్జర్వ్ చెయ్యాలి. ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ లేదు అని కన్ఫర్మ్ అయ్యాకే ఒరిజినల్ నీలం ధరించాలి. ఇది చాలా ప్రాక్టికల్ అడ్వైస్ కదూ. మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఈ మొత్తం సోర్స్ మెటీరియల్ సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కనకపుష్యరాగం ఒక్కటే ఎలాంటి భయం లేకుండా ధరించగలిగే సేఫ్ రత్నం. ఇది ఖచ్చితంగా అపారమైన అదృష్టాన్నిస్తుంది. కానీ ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే మకర రాశివారు తమకు రాబోతున్న ఈ కొత్త అదృష్టాన్ని, సంపదను పదిలపరుచుకోవడానికి తమ ఎమోషన్స్ని అంత కఠినంగా కంట్రోల్ చేసుకోగలరా? ఒక్క చిన్న కోపం లేదా ఒక అనవసరపు మాట వాకిట్లోకి వచ్చిన అదృష్టాన్ని వెనక్కి పంపేయగలదు. సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం సాధ్యమేనా? దీని గురించి కాస్త ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.